దేవుడు వాడదాన్ని श्री वेंकटेश्वर स्वामिनः दिव्य स्वामी इదంతా నీ యొక్క శక్తి వల్లనే సాధ్యపడుతుంది తప్ప మరేది కాదయ్యా కనుక మేమందరం కలిసికట్టుగా ఆనందంగా నేను చెప్తున్న చిన్న విన్నపమని స్వామికి నమస్కారం చేస్తూ విజయోస్తు దిగ్విజయోస్తు అందరూ నమస్కారం చేసుకొని తిరిగి కొంతసేపటి స్వామిని బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వా విరేవైకం దైవతాభిరుద్ధరతి యావతీ వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణేవ సంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్నాత్ శ్రీరంకీర్తయే ఏతా ఏవ దేవతా ప్రీణానే పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్విగమైర్జాయతే యస్యేవం విదిశోక్తి హోత్రం జిహ్వదే యముచైన ఏవం వేద ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మమంత్రయంత్రతంత్రౌషధ అస్త్రశస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ శత్రోర్నాశయ నాశయ దీర్ఘాయుష్మంతం గురు గురు సకల ఆరోగ్యం దేహి దేహి అంతర్గత బహిర్గత శత్రు వినాశనం దేహి దేహి ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీధాయ సర్వదిక్షోభనహరాయ కుంభట్ బ్రహ్మణే పరంజ్యోతిషే ఓం బ్రం సహస్రారం పడే వృషశైలాధిపయే వదైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః పడిశైలాధిపయే వదైవతన్నః భగవాన్ వెంకటయేవ దైవతన్నః శ్రీ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిరంజన్ గారి నాయకత్వం నిరంజన్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై కేటీఆర్ జై తెలంగాణ జై ఒక్కొక్కరు పెట్టేసి फोटो को एक बार మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వనపర్తి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చన మరియు పూజా కార్యక్రమం కేటీ రామారావు గారి జన్మదినం సందర్భంగా ఉంగ్లం తిరుమల్ మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులను అందరిని కలుపుకొని ఈరోజు జన్మదిన వేడుకలు శ్రీ వెంకటేశ్వర టెంపుల్లో చేయడం జరిగింది. ఈ సందర్భంగా
కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ డైనమిక్ లీడర్ కేటీ రామారావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వారికి బీఆర్ఎస్ వనపర్తి శాఖ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోన అష్ట ఐశ్వర్యాలతోన ఉండి ఉన్నత పదవులు పొంది ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండే విధంగా ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా కేసీఆర్ గారి అడుగుజాడల్లో కేటీఆర్ గారు నడుస్తూ మా అందరికీ శ్రీరామరక్షగా ఉండాలని మరొక్కసారి వారికి కేటీఆర్ గారికి ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వారి పుట్టిన దినాన్ని ఈరోజు చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు వనపర్తి పట్టణంలో నిర్వహించుకోవడం జరిగింది. వారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో ఉండాలని కలియుగ దైవము ఈ లోకరక్షకుడైనటువంటి శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వారి పేరిట అర్చన, అదేవిధంగా వారు యోగక్షేమాలతో ఉండాలని కోరుకుంటూ ఇవాళ అర్చన చేయించడం జరిగింది. మరొక్కసారి కేటీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని 33వ వార్డులో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పేరు మీద ప్రత్యేక పూజలు చేయించి వారి రాజకీయ భవిష్యత్తు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం అని చెప్పి ఈరోజు వారి ఒక విజయోత్సవాన్ని కొనసాగాలని చెప్పి ఆకాంక్షిస్తూ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటూ వేద మంత్రులతోటి పురోహితులతోటి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లాలోని నాయకులు, పట్టణంలోని నాయకులందరూ, మరి జిల్లా అధ్యక్షులు గట్టియాదవ్ గారు, మా వార్డు ప్రజలు, వార్డు కార్యకర్తలు, నాయకులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిండ్రు. ఈ సందర్భంగా కేటీఆర్ గారికి వనపర్తి వల్లభ్ నగర్ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం జిల్లా అధ్యక్షులు, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వనపర్తి జిల్లా పార్టీ తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అందజేస్తున్నాం. ఉండేటువంటి నాయకులు అందరూ ఇప్పుడే వారి జన్మదినాన్ని జరుపుకునేటువంటి క్రమంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు అందజేస్తున్నారు మీడియా ద్వారా, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా. ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడిగా, ముందు చూపున్నటువంటి నాయకుడిగా, సమకాలీన పరిస్థితుల పట్ల సమగ్రమైన అవగాహన కలిగినటువంటి నాయకుడిగా, రేపటి తెలంగాణకు అవసరమైన మేరకు నాయకత్వాన్ని అందించగలిగినటువంటి శక్తిమంతుడిగా ఇప్పటికే ఆయన శక్తిని నిరూపించుకున్నాడు. తెలంగాణ సమాజంలో కూడా ఆయన పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడింది. వారికి మరోసారి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్.